ఎస్ ఈ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించినటువంటి అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కోరికంటి చందర్ ఉన్నారు, రామగుండం మాజీ ఎమ్మెల్యే అండ్ అలాగే ఇప్పుడు ప్రస్తుత జిల్లా బీఆర్ఎస్ ఇన్ఛార్జి కూడా ఉన్నారు. మనతో మాట్లాడడానికి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఏంది ఈ వివాదం, అంటే ఏంది, ఏం కథ? ఇది గతంలో ఈ ప్రాంతాన్ని, హైదరాబాద్ ప్రాంతాన్ని, ఈ తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలోనే ఎక్కడ జరిగినటువంటి విధంగా ప్రపంచ పటంలో ఈ యొక్క హైదరాబాద్ను చూపించాలనే ఉద్దేశం కొద్దీ ఫార్ములా ఈకి సంబంధించినటువంటి రేస్ను దాన్ని ఒక గ్లోబల్గా మన రాష్ట్రాన్ని అందరూ చూసేటువంటి విధంగా చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఒక తలపెట్టినటువంటి ఫార్ములా ఈ రేస్. దీనికి సంబంధించి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క రేసుని నిర్వహణ చేయడం మూలన 700 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి అభివృద్ధికి ఇంకా వేరే విధంగా ఉపయోగపడ్డాయి అనేది కూడా క్లియర్ కట్గా మనము గతంలో ఉన్నటువంటి సందర్భాలలో మన నాయకులు ప్రభుత్వాలు ప్రకటించినటువంటి సందర్భాలు కూడా చూసినాం. అవును, ఇప్పుడు మీరు లాభం వచ్చింది 700 కోట్లు అని మీరు అంటున్నారు. ఈ రేసు వల్ల ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అండ్ కేటీఆర్ఏ లాభపడ్డారు. ఇంకొకటి సుమారుగా 55 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పేసి కూడా ఈ కార్ రేస్లో కేటీఆర్ గారిని A1గా చేర్చారు. దీనిపైన ఏమన్నా? ఆనాడు జరిగినటువంటి ఆ యొక్క ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి ఒక రేస్లో దాని అనంతరం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దీన్ని కంటిన్యూగా చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దీ వాళ్ళతో జరిగినటువంటి అగ్రిమెంట్లో భాగంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం 55 కోట్ల రూపాయలను దాంట్లో ట్రాన్స్ఫర్ చేసిందనేది వాస్తవంగా కేటీఆర్ రామారావు గారు అన్నగారు కూడా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. దీన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈనాడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ యొక్క రేస్ను కంటిన్యూ చేసినట్టయితే మళ్ళీ అవి రికారు. నీకు 2003 ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాని నిర్వాహకులు కూడా లెటర్ రాసినటువంటి సందర్భాన్ని కూడా మనకు క్లియర్గా కేటీ రమణ గారు క్లియర్గా చెప్పినారు. దాన్ని తప్పుగా వాళ్ళు నిర్వహణ చేయకపోగా ఆ డబ్బులను దుర్వినియోగమైన అని మాట్లాడడం నిజంగా సరిహైంది కాదనేది ఈ సందర్భంగా నేనైతే తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాను. మీరు ఖండిస్తూ ఉన్నారు, బట్ వాళ్ళు మాత్రం 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, అందుకనే మేము ఆ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకున్నామని చెప్పేసి కూడా అంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నాయకులు కానీ అడున్నటువంటి కార్యకర్తలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. దానిపైన దానికి ఆధారాలు లేవు. అంటే దీని ఉద్దేశపూర్వకంగా వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలనలో జరుగుతున్నటువంటి లోపాలను కేసీఆర్ గారు, కేటీ రామారావు గారు ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఈ యొక్క సంవత్సర కాలంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చలేవని ప్రశ్నిస్తున్నందుకే ఈ యొక్క ప్రశ్నించేటువంటి గొంతుకును కేటీ రామారావు గారిని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టి బదనాం చేసినట్టయితే ఈ పార్టీ ముందుకు పోకుండా మనం అడ్డుకున్నట్టయితే అనేటువంటి ఒక కుట్ర తప్ప దీంట్లో వేరేది ఏది కూడా కనిపిస్తలేదు. ఇంకొకటి, ఈరోజు కేటీఆర్ గారు హాజరవుతారు ఏసీబీకి కార్యాలయానికి విచారణకు అన్నారు. అండ్ విచారణలో భాగంగా తన యొక్క లీగల్ టీంని కూడా వెంట తీసుకెళ్తాంటే పోలీసులు వద్దన్నారని చెప్పేసి కూడా ఆపినారని చెప్పేసి రోడ్డు మీద నుంచే భవన్కి రావాల్సినటువంటి అవసరం ఏముంది? క్లియర్గా ఇంటికాంచెలు ఇచ్చినటువంటి సమయంలో ఏసీబీ ఆఫీస్కు కేటీ రామారావు గారు వెళ్ళినటువంటి సమయంలో మొన్న జరిగినటువంటి లగచర్లకు సంబంధించినటువంటి సంఘటనను చూసినాం. పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఒక లెటర్ను రిలీజ్ చేసినట్టుగా కూడా మనం చూసినాం. అటువంటి కుట్రలు జరుగుతాయి అనేటువంటి ఉద్దేశం కొద్దే తనతో పాటు అడ్వకేట్లను ప్రజాస్వామ్యంలో మనతో పాటు విచారణకు పోయినప్పుడు ఇంకో అడ్వకేట్ను తీసుకుపోవడం అనేది సహజంగా ఉంటుంది. మరి అటువంటి దాన్ని అనుమతి లేకుండా అక్కడనే అడ్డుకొని లోపలికి పోనీయకుండా చేస్తున్నటువంటి సందర్భంలో అసలు కేటీ రమణ గారు లిఖితపూర్వకంగా ఏసీబీకి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మీరు అసలు ఏసీబీ ఇప్పుడు హైకోర్టులో ఒక జడ్జి దగ్గర పెండింగ్ ఉన్నది కేసుకు సంబంధించి, మీరు అసలు పిలిచినా కూడా నేను హాజరు కావడం జరుగుతున్నది. ఈ క్రమంలో అసలు డాక్యుమెంట్స్ అంటే ఏం డాక్యుమెంట్స్ ఇవ్వాలి మీకు? మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ప్రభుత్వం నుంచి మీరు అన్ని తీసుకోరే కదా ఈ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి సందర్భం. మళ్ళీ ఇంకా నన్ను ఎందుకు డాక్యుమెంట్స్ అడుగుతున్నారు? నేను ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు సంతకం పెట్టిన, అది వాస్తవమే, దాన్ని కూడా నేను ఒప్పుకున్నా. మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి, వాటిని ఇంకా నా దగ్గర కొత్త డాక్యుమెంట్స్ ఏమి ఉంటాయి, మీరు అడగడం ఏంది అని చెప్పేసి ఇలా లెటర్ కూడా రాసినట్టుగా మనము రిలీజ్ చేసింది కూడా చూసినాం కదా. ఇంకొకటి, ఈ విచారణకు గైర్హాజరైనందువల్ల కేటీఆర్ గారికి మరొక నోటీసులు కూడా అందేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉన్నాయి వార్తలు. నిజమే అంటారా? వస్తాయంటారా మళ్ళీ నోటీసులు? ఇక వాళ్ళు ఏదైనా కుట్ర చేయడానికి ఆస్కారం ఉన్నది. గైర్హాజరు అనేది తప్పుడు సంకేతం. ఇది హాజరైనరు అన్న అక్కడికి హాజరైనటువంటి క్రమంలో వాళ్ళు అడ్డుకున్నారు పోలీసు వాళ్ళు.
అక్కడ అడ్వకేట్లను తీసుకువెళ్ళనియొద్దు అని అన్నారు. అసలు ఎందుకు తీసుకువెళ్ళనేది అనుమతి ఇవ్వచ్చు, ఏమున్నది, వాళ్ళు ఏం అక్కడ చెప్పడానికి ఇబ్బంది ఏంది? తను ఉన్నాగా విచారణ చేస్తే తప్పేంది? దానికోసము వాళ్ళు అడ్డుకోవాల్సిన అటువంటి అవసరం లేదు. అడ్డుకొని ఇలా దీన్ని తప్పుడు సంకేతం అంటే గైర్హాజరైనట్టు ఒకటి సృష్టించడం కోసమే ఏసీబీ మళ్ళీ ఒక కుట్ర చేస్తున్నది అనేది అర్థమవుతున్నది. ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని అర్థమవుతున్నది. ఇంకొకటి ముఖ్యంగా కేటీఆర్ గారు కావాలనే అరెస్ట్ అవుతారు, మేము అరెస్ట్ చేయమని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటే ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ సీనియర్ నేతలు కానీ అంటున్నారు. కేటీఆర్ గారు కూడా గతంలో ఒక ట్వీట్ అయితే చేశారు, ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేశారు, నన్ను అరెస్ట్ చేస్తే హాయిగా వెళ్ళి జైల్లో కూర్చొని యోగా చేసుకుంటా మళ్ళీ వచ్చి పాదయాత్ర చేస్తా ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే నిజంగానే ఆ యొక్క ఆలోచన ఉన్నట్టన్నా ఇటువంటి కేసులు ఇరికిస్తున్నారు, ఇటువంటి కుట్రలు చేస్తున్నారు అని అంటేనే అర్థమవుతున్నది. ఈ యొక్క ప్రశ్నించేటువంటి గొంతుకను ఇలా కుట్ర చేసి జైల్లో ఆపాలని, జైల్లో పెట్టాలనేటువంటి కుట్ర జరుగుతుంది. నేను ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ముందుకు నడిచినటువంటి వాళ్ళం. ఇవాళ మీ కేసులకు భయపడేటోళ్ళం కాదు, జైల్లోకి వెళ్ళటానికి కూడా బయటపడేటోళ్ళం కాదు అనేటువంటి విషయాన్ని సమాజానికి తెలియజెప్పేటువంటి ఉద్దేశమే ఆ యొక్క స్టేట్మెంట్. అన్న ఒక లాస్ట్ క్వశ్చన్, ఒకవేళ గనక ఈ కేసులో కేటీఆర్ గారు అరెస్ట్ అయితే మీ తదుపరి కార్యాచరణ ఏంది? తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున ఈ నాయకులను ప్రత్యక్షంగా నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. ఇటువంటి కేసులను పెట్టి ఏం సాధించాలనుకుంటున్నారు? ప్రజలు మీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిండ్రు. ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ పరిపాలన చేయాలి తప్ప ఇటువంటి కేసులతోని మేము తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మీ పార్టీతోనే కొట్లాన్నం తెలంగాణను సాధించుకున్న వాళ్ళం. ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు మిమ్మల్ని విడిచిపెట్టాం. ఇటువంటి కేసులను కూడా భయపడేటోళ్ళం కాదు, ఇటువంటి కేసులు ఎన్ని పెట్టుకున్నా వెనుక ముందు ఆడేటోళ్ళం కాదనేది మేము ప్రత్యక్షంగా చెప్తాం. రేపు మాత్రం ఇటువంటి వాటితోని మమ్మల్ని గిచ్చి గయం పెట్టుకుంటే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు మాత్రం తప్పకుండా క్షేత్రస్థాయిలో చవి చూడక తప్పదు. ఇంకొకటి బలంగా వినిపిస్తున్నటువంటి వాదన ఏంటంటే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందు కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ వీక్ అవుతుంది, కాంగ్రెస్ ఆ యొక్క స్థానిక సంస్థలన్నింటినీ కూడా భారీ మెజారిటీతో నెగ్గుతుందన్నటువంటి ఊహాగానాలు వినిపిస్తాయి. నిజమనేది వాస్తవంగా ఈ సంవత్సర కాలంలో కేటీ రామన్న ఇమేజ్ అసలు క్షేత్రస్థాయిలో గ్రామంలో ఇంటింటిలో యువకులలో, ఐటీ ఎంప్లాయీలలో, విద్యార్థులలో పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. ఇంత గొప్ప నాయకుడిని మేము ఇలా పరిపాలనలో చూడలేకపోతున్నామనేటువంటిది జరుగుతూ ఉన్నది. తప్పకుండా ప్రశ్నించాలంటే, ఈ ప్రభుత్వాన్ని నుంచి వెళ్ళి హక్కులు సాధించాలంటే ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి గొంతుకలనే గెలిపించుకోవాలనేటువంటి చర్చ జరుగుతుంది. తప్పకుండా వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఇలా ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది గొప్ప ఆయుధం. ఈ ఓటు ఆయుధం తప్పకుండా ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు గెలిపిస్తారనే విశ్వాసం అయితే మాకున్నది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.